జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. సైలెన్స్, రైట్ యాంగిల్, నేషన్ ఫస్ట్ శీర్షికల ద్వారా నేషనలిస్ట్ హబ్లో నేను అనేక అనలిటికల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చాను. మీరు కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే కోవలో మరొక శీర్షిక ద్వారా మీ ముందుకు వస్తున్నా. ప్రముఖ రచయిత, కాలమిస్ట్ డాక్టర్ భాస్కర్ యోగి గారి కలం నుంచి జాలువారిన అనేక వ్యాసాల్ని నా గొంతుతో మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నా. దీనికి పేరు భాస్కర వాణి అని మేము పెట్టడం జరిగింది. ఈ భాస్కర వాణి శీర్షికలో అనేక అంశాల పట్ల, సమకాలీన పరిస్థితులపైన డాక్టర్ భాస్కర్ యోగి గారు అనేక వ్యాసాలు రాస్తారు. వాటిని నేను మీ ముందుకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో మొదటి ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదాం. ఈ భూమి కదా శాతవాహన శాలంకాయన విష్ణుకుండెనులు బహుకాలం పాలన చేసింది. ఈ మట్టిలో కదా ప్రతాపరుద్రుడు ప్రాణం వదిలిపెట్టిన మొదటి వీరుడు. ఈ నేలలోనే కదా పాల్కురికి సోమన్న, బమ్మెర పోతన్న ద్విపదలు పద్యాలు దుంకులాడింది. ఈ మట్టి కోసమే కదా సునూరి నాయకులు ముప్పేట దొంగదాడి ఎదుర్కొన్నది. ఇక్కడే కదా గోపన్న ఆలయం నిర్మించి జైలుకెళ్ళింది. రొమ్ము విరుచుకొని వాణి నా రాణి అన్న పిల్లల మర్రి వీరభద్రుడు ఈ దుమ్ములోనే తన ప్రాణం వదిలాడు కదా. ఎంతో సాంస్కృతిక, సాహిత్య పునాదులున్న తెలంగాణ ప్రాదేశిక రాజకీయ తెలంగాణగా మార్చేందుకు ఎంత ప్రయత్నం జరిగింది కదూ. నిజాం రక్కసుల పాడె మోసి రజాకార్లపై తిరగబడి రక్తమోడి బాంచన్, కాల్ముక్తా ఖాన్ నుంచి బగ్గున మండే తెలంగాణ వరకు ఎన్నో చరిత్ర పుటలు. ఇక్కడ రాష్ట్ర సాధన కోసం ఎందరో బలిపీఠమెక్కారు. నాయకులు అగ్గిపెట్టె వెతికే లోపు తెలిసి తెలియని అమాయకులు భగ్గున ధ్వంసమయ్యారు. అలికి పూసిన చోట గువ్వ గుడ్డు పెట్టినట్లు ఇక్కడి కపాలాల దొంతులపై కేసీఆర్ కూర్చున్నాడు. అంతవరకు అతడు వీరుడే, ధీరుడే. సడన్ గా ఏమైందో హిట్లర్ ఆవహించాడు. కొంత మంచి, కొంత చెడ్డ కలగలిసి కిచిడి అయిపోయింది. గుణదోషాలు కలగలిసిపోవడం కాలమహిమే కదా. మొదటంతా బాగానే ఉండే, తర్వాత ఎందుకో మొండిగా మారిపోయాడు. మరీ విచిత్రంగా అందర్నీ మింగేంతగా. కేసీఆర్ పులే, కానీ బోనులో బంధింపబడ్డాడు. ఎవరు ముట్టలేరు, పట్టలేరు. రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అన్న పద్యం గుట్టు తెలిసిన ఆయన గురువులు, అనుయాయులు, రాజాస్థాన పండితులు ఒక్కరైనా సలహా ఇవ్వలేదా? ఒకవేళ ఇచ్చినా తిక్క సలహాలు ఎందుకని కేసీఆరే తిరస్కరించారా? త్రివిధ శేషాల్లో ఒకటైన శత్రుశేషం సమూలంగా తొలగిద్దామని అనుకున్నాడేమో గాని ఫోన్ ట్యాపింగ్తో అందర్నీ గాలెం వేసి లాగాడు. తెల్ల ఏనుగు కాళేశ్వరం కట్టి తెలంగాణను అప్పుల్లో ముంచాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కలు చెప్తుంటే ఇంత చెత్త ప్రాజెక్టా అని అనిపిస్తోంది. ఒకరు చేపలంటారు, మరొకరు గొర్రెలంటారు. అన్నీ దిగమింగిన దొంగలెవరో అర్థం కాక తెలంగాణ ప్రజలు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా 50 లక్షల ఆస్తున్నోడు ఎమ్మెల్యేగా, 2 కోట్ల ఆస్తున్నోడు ఎంపీగా గెలిచే తెలంగాణ ఇప్పుడు 50 కోట్లు 200 కోట్లుగా మార్చేశారు. తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలాగా 33 జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు చేసి దేశ విభజన జరిగినట్లు ఘోరమే జరిగిపోయింది. 317 జీవోతో ఇక్కడి వాళ్ళు చిక్కుల్లో పడ్డారు. తెలంగాణలో తాగుబోతులు వీరంగం ఆడుతుంటే సంసారాలు సర్వనాశనమైపోతున్నాయి. ఆ పాపం కవితకు చుట్టుకుందా అని కొంచెం వేదాంతం తెలిసినోళ్ళు మాట్లాడుకుంటున్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పులతో తగలబడిపోతోంది. రోజువారీ ఖర్చులకు, దినబత్యానికి భూముల అమ్మితే గాని దిక్కులేని పరిస్థితి. ఆడంబరాలకు వెళ్లి డంబాచారాలకు కేసీఆర్ ఖర్చు చేస్తుంటే ఎవరూ అడగలేకపోయారు. ఆఖరకు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా. అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని కాంగ్రెస్ వాళ్ళు ఓ అడుగు ముందుకేసి 6 గ్యారెంటీలన్నారు. అది వారెంటా, గ్యారంటీయా తేలాలంటే ఓ ఏడాది ఆగాల్సిందే. తాడు బొంగరం లేని రాష్ట్రంగా తెలంగాణ తల్లడిల్లుతోంది. ఇంత జరుగుతున్నా ఆనాడు కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు అంటే ఓ ఘటన గుర్తొస్తోంది. రష్యా నియంత జోసెఫ్ స్టాలిన్ చచ్చాక క్రుష్చేవ్ అతని తప్పులను వివరిస్తున్నారట. శ్రోతల్లోంచి ఒకరు, మీరు ఆయన వెంటే ఉన్నారు కదా, ఎందుకు చెప్పలేదు అని అడిగారట. ఎవరది అన్నట్ట క్రుష్చేవ్. అంతా నిశ్శబ్దం. అప్పుడు క్రుష్చేవ్, చూసారా ఆనాడు నాది ఇదే పరిస్థితి అన్నాడట. రాజే కాదు, సలహాదారులు కూడా ముఖ్యం. కానీ వాళ్లకు గట్స్ ఉండాలి, లేదంటే తెలంగాణలా తలకిందులే. నమస్తే.